నీకు రావాలని రాసిపెట్టింది ఏది ఆగదు, వచ్చిందని పొంగిపోకు. ఏది శాశ్వతము కాదు, తుదకు నీ పుట్టుకతో సహా శాశ్వతము కాదని తెలుసుకో. కన్నీళ్లు కారిస్తే కాదు, చెమట చిందిస్తేనే చరిత్రను రాయగలమని గుర్తించుకో మిత్రమా. ప్రశ్నించే తత్వము నీలో పెరిగే కొద్దీ నిన్ను ఆశ్రయించుకునే శత్రువుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. కొన్ని ప్రశ్నలకు నిశ్శబ్దమే సరైన సమాధానం, కొన్ని సందర్భాలలో చిరునవ్వే సరైన స్పందన. సమస్య లేకపోతే జీవితంలో కొత్తదనమే లేదు. మీరెప్పుడు ఓడిపోలేదు అంటే మీరెప్పుడు కొత్తగా ప్రయత్నించలేదు అని అర్థం. నీ జీవితంలో రంగులు వెలిసిపోయినప్పుడు నీ చుట్టూన్న వాళ్ళ అసలు రంగు బయటపడుతుంది. తట్టుకొని నిలబడు చాలు, మళ్ళీ నీ జీవితంలో ఇంద్రధనుస్సు విరియక మానదు. పాజిటివ్గా ఉంటే శబ్దం సంగీతం అవుతుంది, కదలిక నాట్యం అవుతుంది, చిరునవ్వు ఓ హాస్యం అవుతుంది, మెదడు ధ్యాన మందిరం అవుతుంది, జీవితం సంతోషమయమై అవుతుంది. పొగడ్తల్ని విమర్శల్ని సమానంగా స్వీకరించాలి. ఎందుకంటే పువ్వు వికసించాలంటే ఎండ వాన రెండు కావాలి. అతి ఉత్తమమైన ఆదర్శాన్ని ఎన్నుకొని దానికి తగ్గట్టుగా జీవించండి. మంచి పుస్తకం మంచి మనిషికి అంత తొందరగా అర్థం కాదు, లోతుగా చదవవలసిందే. ఒక వ్యక్తి యొక్క విలువ వారి మాటలలోని నిలకడను బట్టి తెలుస్తుంది. కోపము వలన అవివేకము కలుగును, అవివేకము వలన మరుపు వల్ల బుద్ధి నశించడం, బుద్ధి నాశనం వల్ల తానే నశించడం జరుగుతుంది అని శ్రీకృష్ణుడు అర్జునునికి గీతోపదేశంలో అన్నాడు. గమ్యం అనేది ఒక అవకాశం కాదు, అది ఎన్నుకోవలసిన లక్ష్యం. అది ఎదురు చూడాల్సిన వస్తువు కాదు, కృషితో చేరాల్సిందే. బాధ పెట్టినా మంచిదే, కానీ అబద్ధం చెప్పి మోసం చేయకూడదు. ఎవరు మిమ్మల్ని గుర్తించకపోయినా మిమ్మల్ని మీరు నమ్మితే చాలు, మీ విజయాన్ని చూసి ప్రపంచమే గుర్తిస్తుంది. చిరునవ్వు మౌనము అనేవి రెండు గొప్ప ఆయుధములు. చిరునవ్వుతో ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపిస్తే మౌనము ఎన్నో సమస్యల్ని మన దగ్గరికి రాకుండా చేస్తుంది. జీవితంలో గెలుపు ఓటమి శాశ్వతము కాదు. గెలుపులోని సంతోషాన్ని, ఓటమిలోని బాధను తెలిపేదే జీవితం. విజయం మనకు ఒకే దారి చూపిస్తుంది, కానీ అపజయం 100 పరిష్కారాలను అందిస్తుంది. అందుకే పరిష్కారం లేని సమస్య గురించి చింతించకు, పరిష్కారం ఉన్న సమస్యను వదలకు. గౌరవాలు పొందడం కాదు గొప్ప, వాటికి తగిన అర్హత సాధించడం గొప్ప. ఒకరికి మంచి వాళ్ళం, ఇంకొకరికి చెడ్డవాళ్ళం. ఒకరికి ఏమీ కాము, మరొకరికి అన్నీ మనమే. అదే జీవితం. చెయ్యవలసిన పని ఆలస్యంగా చెయ్యడం అమాయకత్వం, కానీ చెయ్యకూడని పని ముందుగానే చెయ్యడం మూర్ఖత్వం. మనుషులను నమ్మాలంటే భయంగా ఉంది. మోసం చేశారని కాదు, క్షణానికి ఒక్కలా మారిపోతారని. నేటి ఆడపిల్ల రేపుటి అమ్మ. ఈరోజు ఆడపిల్లని వద్దని అనుకుంటే రేపు మన సమాజం అమ్మలేని అనాథ అవుతుంది. ఈ రోజుల్లో నిజం నిదానంగా నడిచి వచ్చేలోపు అబద్ధం అందంగా తయారై అందరినీ తన వైపు ఆకర్షించి చేస్తుంది. సంతోషం సీతాకోక చిలక లాంటిది. దానికోసం పరిగెత్తినంత కాలం మనకు అది దొరకదు. కానీ ఒకచోట ప్రశాంతంగా కూర్చుంటే ఖచ్చితంగా అది మన మీద వాలుతుంది. నమ్మిన సిద్ధాంతాల కోసం ప్రాణం బలిపెట్టడానికి సిద్ధంగా ఉండే వారికి ఓటమి ఉండదు. జీవితంలో ఎన్ని కోట్లు సంపాదించామన్నది కాదు ముఖ్యం, మంచితనంతో ఎంతమంది మనుషులను గెలిచామన్నదే ముఖ్యం. అత్యాశకు గురికాని వారు చిన్న విషయాలలో గొప్ప విజయాన్ని సాధిస్తారు. పరిస్థితులు మానవుని ఆధీనంలో ఉండకపోవచ్చు, ప్రవర్తన మాత్రం మానవుని ఆధీనంలోనే ఉంటుంది. వినయము లేని విద్య, సుగుణము లేని రూపం, సదుపయోగము లేని ధనం, శౌర్యము లేని ఆయుధం, ఆకులేని భోజనం, పరోపకారం చేయని జీవితం వ్యర్థమైనది మిత్రమా. అర్థంకి అపార్థంకి ఒకే అక్షరం తేడా. అర్థం చేసుకుంటే స్నేహమైన బంధమైన కలకాలం నిలబడుతుంది. అపార్థం చేసుకుంటే ప్రతిదీ దూరమే అవుతుంది. ఒక రాజు ఒక సన్యాసికి బంగారు కత్తెరను బహుమతిగా ఇవ్వబోగా వద్దని ఒక సూదిని ఇవ్వని కోరాడట ఆ సన్యాసి.
రాజు నుండి సన్యాసి సూదిని తీసుకుంటూ కత్తెర వద్దని ఎందుకన్నానంటే సూదికి కలిపే స్వభావం ఉంటుంది. ఈ రోజుల్లో మనుషులకు కావాల్సింది కత్తెర కాదు సూది అని అన్నాడట. ఆగిపోమ్మంటున్న ప్రాణం, కదిలిపోమ్మంటున్న కాలం, రెండింటి మధ్య పొత్తు కుదరక నలిగిపోతున్న జీవితం. మాటలో మెత్తదనం ఉండాలని నాలుక, ప్రవర్తనలో సున్నితత్వం ఉండాలని హృదయం. నాలుకకు హృదయానికి ఎముకలు లేకుండా సృష్టించబడ్డాయి. నాలుకతో కఠినమైన మాటలు మాట్లాడి సున్నితమైన హృదయాన్ని బాధ పెట్టకండి. ప్రశంసలకు మరి ఎక్కువగా పొంగి పోతున్నావంటే విమర్శన నిన్ను తీవ్రంగా బాధ పెట్టగలదని అర్థం. ఒక వ్యక్తి ప్రస్తుతం ఉన్న స్థితిని చూసి అతని భవిష్యత్తుని ఎప్పుడు అంచనా వేయకండి. ఎందుకంటే రేపు అనే రోజుకి ఎంత శక్తి ఉందంటే అది మామూలు రాయిని కూడా మెల్లమెల్లగా రత్నంగా మార్చేయగలదు. క్షణిక కోపాన్ని అణుచుకోగల వ్యక్తి ఒకరోజు దుఃఖాన్ని దూరం చేసుకోగలడు. మోసగింపబడ్డ వారికి కాలమే గాయాన్ని మాన్పుతుంది. ఏదో రోజు శాంతంగా ఉండగలుగుతారు. మోసం చేసేవారు మాత్రం ఎన్నడూ శాంతంగా ఉండలేరు. ఇది సత్యం. మట్టితో పోరాడితేనే ఒక విత్తనం మొక్కగా ఎదగగలదు. ఎదురు దెబ్బలకు తట్టుకుని నిలబడితేనే ఏ మనిషి అయినా జీవితంలో పరిపూర్ణంగా ఎదుగుతాడు. చినుకంత అనుమానం ఏ బంధానికైనా ప్రమాదం. సముద్రమంత ప్రేమ ఉన్నప్పటికీ ద్వేషానికి, దూరానికి అదే మూల కారణం. ధనము చూసి దగ్గరకు చేరే చుట్టాలు, ఆస్తులు, అందము చూసే పుట్టే ప్రేమ, అవసరాల కోసం చేసే స్నేహం చివరకు మిగిల్చేది ఒంటరితనాన్ని. నీటిలో పడ్డ ప్రతివాడు చనిపోడు, ఈత రాని వాడు మాత్రమే చనిపోతాడు. అలాగే సమస్యలలో ఉన్న ప్రతివాడు ఓడిపోడు, పరిష్కారానికి ప్రయత్నించని వాడు మాత్రమే ఓడిపోతాడు. ఆశపడి బాధపడటం కంటే ఏమి ఆశించకుండా ప్రశాంతంగా ఉండటమే మంచిది. మనకు జరగనంత వరకు ఇతరుల అన్ని విషయాలు తమాషాలుగానే ఉంటాయి. మీ జీవితం కోసం తమ జీవితాలను దారపోసిన తల్లిదండ్రుల మొహంపై చిరునవ్వు కోసం మీరు ఏమి చేసినా తప్పులేదు. జీవితంలో మీరు ఎవరినైనా ఒక్కసారైనా హద్దులు మించి ప్రేమిస్తే ఆ ప్రేమ మిమ్మల్ని జీవితాంతం ఏడిపిస్తూనే ఉంటుంది. అపార్థం కలిగినప్పుడే బంధం నిలబడుతుంది. ఎప్పుడు పరిచయం అయినప్పుడే విలువ తెలుస్తుంది. కష్టాన్ని ఎదురిస్తేనే సంతోషం మన వశం అవుతుంది. బాధ ఉన్నప్పుడే భవిష్యత్తు బాధ్యతగా మారుతుంది. సమస్య తలెత్తినప్పుడే మన సామర్థ్యం బయటపడుతుంది. చిరునవ్వుతో సమస్యలను ఎదిరించు, ప్రేమగా పరిష్కరించు. అనుకున్న వారి దగ్గర మన విలువ తగ్గినప్పుడు మౌనంగా దూరం అవ్వడమే మంచిది. ఎందుకంటే ఏ బంధమైనా మన బంధం అని మనం మాత్రమే అనుకుంటే సరిపోదు. ఎదుటి వాళ్ళు కూడా మన బంధం అనుకున్నప్పుడే ఆ బంధం బలంగా ఉంటుంది. ఇతరులతో పోల్చుకోవడం, ఇతరుల నుండి ఆశించడం, ఈ రెండు వదిలేస్తే జీవితంలో సగం సమస్యలు తీరిపోతాయి. సత్యానికి, మానవాళికకి, నీ దేశానికి విశ్వాసపాత్రుడవై ఉండు. నీవు ప్రపంచాన్ని కదిలించి వేయగలవు. నీ సందేహం తీర్చడానికి ఎవ్వరూ లేనప్పుడు నీ అనుభవమే నీకు మార్గదర్శి అవుతుంది. కోపం కళ్ళల్లో ఉండాలి, బాధ గుండెల్లో ఉండాలి, పెదాలపై ఎప్పుడూ చిరునవ్వే ఉండాలి. మంచి నడవడిక అనే ఎవరో ఇచ్చే కానుక కాదు, ఎవరికి వారు అనుసరించి సాధించవలసిన విజయం. జీవితం అనేది మన నడిచే దారి లాంటిది. మనకి తోడుగా నడిచేవారు ఉంటారు, కానీ మనకి బదులు నడిచేవారు ఉండరు. మనమే నడవాలి ఎంత కష్టమైనా. సహాయం చేసేవాడు దేవుడు, మంచి మాటలు చెప్పేవాడు గురువు, నీతిగా బ్రతికేవాడు మనిషి. అబద్ధానికి అభిమానులు ఎక్కువ, నిజానికి శత్రువులు ఎక్కువ. భయపడుతూ కూర్చుంటే బతకలేవు. తప్పో ఒప్పో ముందుకు అడుగు వేసి చూడు. గెలిపైతే నిన్ను ముందుకు నడిపిస్తుంది, ఓటమి పాలైతే తర్వాత ఏం చేయాలో నేర్పిస్తుంది. ఒక మనిషి తనను తాను గొప్పవాడిని అనుకోవడం ఎంత తప్పో, తాను తక్కువగా వాడిని అనుకోవడం కూడా అంతే తప్పు. మొదటిది గర్వానికి, రెండవది పిరికితనానికి దారితీస్తుంది. చదువు పాఠం చెప్పి పరీక్ష పెడుతుంది, కానీ జీవితం పరీక్ష పెట్టి పాఠం నేర్పుతుంది. భయపడకు. నువ్వు ఎన్నిసార్లు పరాజయం పొందావో ఆలోచించకు, దానిని లెక్క చెయ్యకు. కాలం అనంతం, ముందుకు సాగిపో. నీ ఆత్మశక్తిని మరలా కూడబెట్టుకో. వెలుగు వచ్చే తీరుతుంది.
నాకు ద్రోహం చేసిన వాళ్ళను కూడా నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఎందుకంటే మీలాంటి వాళ్ళని కలుసుకోకపోతే నా జీవితం అంటే ఏంటో తెలిసి వచ్చేది కాదు. వాదించే వారితో నువ్వెంత తక్కువగా స్పందిస్తే అంత ప్రశాంతంగా ఉండగలుగుతావు. ఒక సమస్యకు ఎంత ఆలోచించిన పరిష్కారము లేదంటే అది సమస్య కాకపోవచ్చు, అంగీకరించక తప్పని వాస్తవం కావచ్చు. చావుని చంపి బ్రతకాలి, కానీ బ్రతకలేక చస్తున్నారు. మన తప్పులను మనతో చెప్పువాడు స్నేహితుడు, దాన్ని ఎదుటి వాళ్ళ దగ్గర చెప్పేవాడు మిత్రుడైన శత్రువే. అడిగి తీసుకుంటే చనువు, అడగకుండా తీసుకుంటే దోపిడీ, తెలియకుండా తీసుకుంటే దొంగతనం. అదేంటో విచిత్రం, మనసు ఎలా తీసుకున్నా దాన్ని మాత్రం ప్రేమ అని అంటారు.